వ్యూహం కథ అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి ఈ ప్రాంతానికి సంబంధించిన 2009 నుంచి 2014 నుంచి 19 అంటే టోటల్గా 10 years స్పాన్లో జరుగుతున్న దగ్గరగా దాని నిజ జీవితాన్ని ఆధారంగా తీసుకొచ్చిన అందువలన ఇక్కడ పీపుల్కి ఎక్కువ కరెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో హార్ట్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నగరంలో నడుపుడుగా ఈ స్టేడియం పెట్టాలనేది ఆలోచన. ఈ స్టేట్ జరిగిన ఇన్సైడ్ కానీ ఈ స్టేట్లో జరిగిన క్యారెక్టర్స్ కానీ వాళ్ళ మీద ఈ స్టేట్ ప్రజల కోసం సినిమా తీసినప్పుడు వేరే స్టేట్లో ఫంక్షన్ పెట్టండి సార్. ఇంకోటి అది ప్రాంతంలో మీరు షూటింగ్ చేస్తే అంతమంది పేరు చెప్పండి. దేవినేని ఉమాగారి రేపు ఈవెంట్ కౌంటర్ అవ్వడం కానీ సిచ్యువేషన్ కాబట్టి సినిమా కంప్లీట్ అయిన వచ్చింది కాబట్టి చిన్న చిన్న కాన్స్టిట్యూషన్ ఫోటో కొట్టి చాలా లీగల్ ఆస్పెక్ట్ అని నేను సార్ వైసీపీ నేతలైనా టీడీపీ నేతలు ఎవరైనా వస్తున్నారా? టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గారిని ఇప్పుడు ట్విట్టర్ ద్వారా ఇన్వైట్ చేశారు, ఆహ్వానించారు. దాని తర్వాత వాళ్ళు సార్ ఇండస్ట్రీ నుంచి ఎవరిని పిలవట్లేదా? అంటే ఇండస్ట్రీ నుంచి రాకపోతే వైసీపీ సభ అయిపోయింది కదా మరి సినిమా ఓపెనింగ్ అన్నప్పుడు జగన్ గారి మెయిన్ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఆఖరి నాకు కిరణ్కి ప్రొడ్యూసర్ కూడా జగన్ ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు. మిగతా వాళ్ళు వస్తే అంటే ఎవరికైనా ఆహ్వానం పంపించారా? చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు పంపించాను, పవన్ కళ్యాణ్. ఇండస్ట్రీ నుంచి నేను మాట్లాడాను. ఇండస్ట్రీ నుంచి సార్ జగదేక వీరుడు అతిలోక సుందరి ఇప్పుడు పాలిటిక్స్ మీద నడుస్తుంది. ఆ టైప్ సినిమాలు ఏమన్నా తీయబోతున్నారా? మీకు అంటే శ్రీదేవి అంటే ఇష్టం కదా, అలాంటి సినిమాలు ఎలాంటి అయినా వస్తాయా? అలాంటి సినిమాలు అంటున్నా. అలాంటి సినిమాలు ఎందుకంటే నేను తీస్తే ఒట్టి శ్రీదేవి ఒక్కదే, మళ్ళీ పక్కన చిరంజీవి అని అడగంటారు. శ్రీదేవి ఉండే వీరం చూడడానికి శపథం సేమ్ అండి. వ్యూహం అనేది రాజశేఖర రెడ్డి గారు పోయినప్పటి నుంచి ఈయన సీఎం అయ్యారు నుంచి నామినేషన్ సెక్షన్. మిగతా శపథం అనేది సీఎం అయిన తర్వాత ఇప్పటి వరకు సక్సెస్ ఇప్పటి వరకు వాళ్ళు మనం సక్సెస్ చూపిస్తున్నారా లేకపోతే ప్రజలకి సక్సెస్ అని డిబేట్. ఇట్ ఈస్ అబౌట్ ఏం చేయాలో డిబేట్. సక్సెస్ ఫెయిల్యూరా ఏ రేంజ్ అనేది ఈచ్ వ్యూవర్కి. ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయండి అందులో, ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి అందులో ఉన్నాయి. ఆఫ్ కోర్స్ షర్మిల క్యారెక్టర్ సార్ ఎవరెవరు ఆ పర్టికులర్ టైం పీరియడ్లో రిలవెంట్ అందరూ ఉంటారు, ఇంక్లూడింగ్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ అందరూ ఉంటారు. సాంగ్స్ గురించి అంటే ప్రతి సినిమాలో సాంగ్ పాడుతున్నారు. ఈ సినిమాలో కూడా ఎన్ని సాంగ్స్ పాడారు? వల్ల ఎందుకంటే మీరు క్రిస్టియన్ ఎక్కువ చేస్తున్నారు అని ఇంకో పాడాలనిపించిన కిరణ్ కూడా వద్దని చెప్పారు. ఒకటి చాలా సాంగ్స్ అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్, లిప్సింగ్ సాంగ్స్ అన్ని. మీరేమన్నా యాక్ట్ చేశారా? యాక్ట్ చేయబోతున్నారా? వేరే డైరెక్టర్ ఎవరైనా ఆఫర్ చేస్తే యాక్ట్ చేస్తారా? అంటే రేపు కానీ ఎక్కువ ఆలోచించాను. ఇప్పుడు కాదంటున్నా, కానీ రేపు ఎవరన్నా ఇస్తే అప్పుడు మైండ్ మార్చు. విజయవాడలో పెట్టలేదు, చెప్పండి, విజయవాడలో పెట్టండి.